అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. మా గ్రామంలో పడే మంచుతో పోలిస్తే ఇదంతా ఏమీ లేదు. అదే మేము ఊర్లో ఎక్కడయ్యా మంచు? మీ ఊర్లో మీకు మంచు గడ్డలు కావాలంటే ఫ్రిడ్జ్ నుంచే తీసుకోవాలి. అరే అసలు ఈ కోడి ఎక్కడి నుంచి వచ్చింది? వా, 2 కోడి పుంజులున్నాయి. ఈ రోజు మనం చికెన్ తినొచ్చు. మేము గ్రామంలో ఉండేటప్పుడు ఏం చేసామో తెలుసా? పరిగెట్టుకుంటూ కోడి పుంజుని పట్టేవాళ్ళం. అలాగా? ఏది ఒకసారి దాన్ని పట్టుకో చూద్దాం. దాందే ఉంది, ఇప్పుడే పట్టుకుంటాను. ఆగు. శివ, మేమే దాన్ని పట్టుకోవాలి, అది మమ్మల్ని పట్టుకోకూడదు అని చెప్పు. ఏంటయ్యా ఇది? వాటిని చూసి మీరు మారిపోతున్నారా? మాకు కమాండ్ ఆఫ్ ఫోర్స్ లో అన్నిటినీ పట్టుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చారు తెలుసా? ఇదేంటయ్యా నాకు ఒక పెద్ద విషయమా? ఇప్పుడే పట్టుకుని తిని తందూరిగా మార్చేస్తాను. మీరు ఒక కోడిని కూడా పట్టుకోలేకపోయారు. ఇప్పటి వరకు అదే మిమ్మల్ని వెంబడించింది. ఓ, అంటే ఆ 2 కోడిలు అక్కడి నుంచే వచ్చాయన్నమాట. ఆ పోల్ట్రీ ఫామ్ చాలా బాగుంది. రండి మనం వెళ్ళి చూద్దాం. మేము అక్కడికి రాము. ఆ కోడి పుంజు మళ్ళీ మమ్మల్ని తరుముతుంది. అలా జరిగే ప్రసక్తే లేదు. మనం బయట నుంచి చూసి వెళ్ళిపోదాం. అలాగే అక్కడ నుంచి కొన్ని ఎగ్స్ ని తెచ్చుకొని మనందరం తిందాం. అరే ఇదేంటి? ఈ కోడి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత పెద్దదిగా ఉంది. ఇది నిజమైన కోడి కాదు. కోడి వేషంలో ఉన్న ఒక మనిషి నాతో ఫైట్ చేస్తాడు. అరే తను మనిషి, కోడి కాదు. నువ్వు ఎందుకు నన్ను కొడుతున్నావు? అసలు గొడవ పడ్డం మొదలు పెట్టింది మీరే. ఇక్కడ ఎవరు రాకుండా ప్రొటెక్షన్ చేయడం నా పని. ఎలాంటి సమస్య రాకూడదని ఇక్కడికి వచ్చే వాళ్ళని నేను పంపించేస్తాను. మా వల్ల ఏ సమస్య రాదు. మేము ఊరికే ప్రదేశాన్ని తిరిగి చూద్దామని వచ్చాం. వీళ్ళందరూ ఎవరు? మీరందరూ ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చారో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఇక్కడికి క్యాంపింగ్ కోసమే వచ్చాం. పోల్ట్రీ ఫామ్ అని తెలిసాక చూసి వెళ్దాం అనుకున్నాం. ఇదేమీ టూరిస్ట్ స్పాట్ కాదు. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఏ ఇన్స్పెక్టర్, ఈ పిల్లలకి ఆ రూల్స్ ఏంటో చెప్పు. నువ్వు ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీలోనూ దూసుకు వెళ్ళిపోలేవు. పోదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది. వాళ్ళెందుకు మిషన్ గన్ పెట్టుకున్నారు? మనకి చెప్పకుండా వాళ్ళు ఏదో ఒక విషయాన్ని దాచిపెడుతున్నారు. ఎవరికీ తెలియకుండా మనం అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. లడ్డు సింగ్ గారు, అటు చూడండి. పోల్ట్రీ ఫామ్ నుంచి ఆ ట్రక్ ఈ సమయంలో ఎందుకు బయటకు వెళ్తోంది? మీరు వెళ్ళేది చెక్ చేయొచ్చు, మీకు ఆ హక్కు ఉంది. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం అయినా సరే ఏ ట్రక్కునైనా నేను చెక్ చేయగలను. ఎప్పుడు చూసుకో ఈ లడ్డు సింగ్ తడాకా ఏంటో. ఏయ్.
ఈ ట్రక్ ఇక్కడికే వస్తుంది. ఆగు ఆగు. పోలీసుడు ముందున్నాడు. బండిని అసలు ఆపుకో, మనం దొరకకూడదు, సరేనా? నేను చెప్తున్నానుగా, ఆపండి. ఆపరా రే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదిలేయండిరా. నా మాట వినండిరా. వదిలేయండి. ఆపండిరా. ఎక్కడికి వెళ్తున్నారా? లడ్డు సింగ్ గారు, ఆ ట్రక్ ని వదిలేయండి. నువ్వు వచ్చేసావా? శివ, నన్ను కాపాడు. దిగులు పడకండి లడ్డు సింగ్ గారు, నేను ఇప్పుడే వచ్చి మిమ్మల్ని కాపాడతాను. ఏ చిన్నపిల్లడా, మా దారికి అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. వీడిని ఏ కీలు కా కీలు విరిచేయండి. వదిలిపెట్టాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగాగు, పైన ముందు ఒకసారి చూసి చెప్పు నాకు. చూడు. ఏముంది చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఎలా ఉంది? మమ్మల్ని ఎందుకని కొడుతున్నారు? అసలు మీకు ఏం కావాలి? చెక్ చేయాలి. చెక్ చేయనివ్వు. చెక్ చేసుకోండి సార్. ఎవరు మిమ్మల్ని ఆపారు సార్? ముందే మీరు చెప్పుండొచ్చు కదా. మరైతే ఎందుకు బండి ఆపలేదు? పోలీస్ ని చూడగానే మేము చాలా భయపడ్డాం. అంతేకాకుండా అడవిలోకి ఒంటరిగా ఏ పోలీస్ అయినా వస్తాడా? అందుకే ఖచ్చితంగా తిని పోలీస్ అయి ఉండడు, ఎవరో దొంగ ఉంటాడు అనుకుని మేము వెళ్ళిపోయాం. సారీ సార్, తప్పైపోయింది. సరే పోనీలే, రా ట్రక్ చెక్ చేద్దాం. ఇందులో గుడ్లు మాత్రమే ఉన్నాయి. సార్ ఇప్పుడు మేము వెళ్ళొచ్చా? ఓకే, మీరు వెళ్ళండి. అనవసరంగా వీళ్ళని అనుమానించాం. రండి, ఇక్కడి నుంచి వెళ్ళి పడుకుందాం. బాగా నిద్ర వస్తోంది. అరే, ఈ కోడి కూసే చప్పుడు మరీ ఎక్కువగా ఉంది. టెంట్ పక్కన నుండే కూసినట్టుగా ఉంది. నేను ఏం తప్పు చేశానో నన్ను ఫాలో అవుతున్నావు? శివా, శివా. ఎవరొచ్చారు? అమ్మో, నన్ను వదిలేసేయ్. నేను కాదు, నేనేం చేశాను నిన్ను? నా వెనకాలే ఎందుకు వెళ్తున్నావు? వదిలే, నేనేం చేయలేదు. వద్దు, నన్ను కాపాడు. శివ, ఏంటి నవ్వుతున్నావు? నా తల మీదకి వస్తుంటే వద్దు, నా మాట విను. మీరు దాన్ని తండూరి చేసి తిందామని చెప్పారు కదా, ఆ విషయం విందనుకుంటాను. అందుకే అది మీ మీద కొంచెం కోపంగా ఉంది. ఎవరైనా దొంగచాటుగా చూస్తున్నారు? మనకి తెలియకుండా ఎవరైనా మనల్ని గమనిస్తున్నారా? రేవా, నిన్న నువ్వు ట్రక్ పక్కన ఒక వీడియో తీసావు కదా, ఒకసారి ఆ వీడియోని నాకు చూపించు. ఇప్పుడే చూపిస్తాను శివ. ఓ యా, ఎస్. అతని ఆ చెట్టు వెనకాల నించొని మనల్ని చూశాడు. ఎందుకు ఆయన వచ్చేసరి మనల్ని అలా దొంగచాటుగా చూడాలి? అంతేకాకుండా నా గురించి ఆ వీడియోలో అతని దగ్గర ఏదో చెప్తున్నారు, అది నువ్వు గమనించావా? దీన్ని బట్టి చూస్తుంటే ఆ ట్రక్ లో ఏదో ఉన్నట్టుంది అనుకుంటాను రేవా. మనమే సరిగ్గా చెక్ చేయలేదు.